చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొని మన రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తి, మహాకాశం ముందు ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాదేవుని వైపు చేతులెత్తి హృదయం అంతటితో దేవుని గణనామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరం బిగ్గరగా స్వరమెత్తి పునరుద్ధానుడై జయశీరుడిగా లేచినటువంటి గనుడైన యేసయ్యను స్వరమెత్తి స్తోత్రిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతట్లో దేవుడు తన ఆత్మను తోడుగా మనకు అనుగ్రహించి ఈ స్థలమందు చేరిన మనందరికీ కావలసిన అమూల్యమైన దేవుని వాక్యాన్ని దేవుడు తన లేఖనంలో నుండి మనతో మాట్లాడినట్లుగా దేవుని పరిశుద్ధ సన్నిధులు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందుకుని ఈ స్థలం నుండి వెళ్ళినట్లుగా మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పురుషుల్లో నుండి ఆరాధన వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 88వ సంకీర్తన ప్రారంభ వచనం నుండి చివరి వచనం వరకు చదువుదాం. 88వ కీర్తన ప్రారంభ వచనం నుండి చివరి వచనం వరకు. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయున్నారు కదా. అగాధమైన గుంటల్లోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్నెదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడిచుటయలా? నీ ముఖము నాకు చాటు చేయుటయలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించున్నట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే
నాకు బంధువర్గమాయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి తిరిగి మరలా ఈ 2026 సంవత్సరంలో గతించిన 3 నెలలు దేవుడు మనందరినీ ఆయన బలమైన హస్తం కింద దాచి కాచి కాపాడి తిరిగి 4వ నెలలో మొదటి ఆదివారం మరలా ఆయన పాద సన్నిధిలో మనమందరం కలిసి దేవుని స్తుతించడానికి, అదే రీతిగా మరి ఆయన సమాధిని గెలిచి మరణమును గెలిచి జయశీలుడై పునరుద్ధానుడై లేచినటువంటి ఈ సంతోషకరమైన పునరుద్ధానపు ఆరాధనలో మనమందరం కలిసి దేవుని ఘనమైన నామాన్ని ఆరాధించడానికి ఆయన మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యంలో ఒక్క మాట సమయాన్ని బట్టి ఒక 10 నిమిషాలు ఒక మాటను జ్ఞాపకం చేసి సమయాన్ని దైవజనులకు ఇస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. పౌలు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆగమనం గురించి, పరలోకము నుండి ఆయన భూమి మీదకి రావడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన మొదటిగా దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉండటం అంటే ఆయనే దేవుడు. అవునా? ఇంకో దేవుడు ఉన్నాడా? లేడు. ఆయనే కుమారుడిగా మారి ఈ లోకానికి వచ్చాడు. ఎవరో? ప్రభువైన యేసు. దేవుని స్వరూపము కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే దేవుని స్వరూపాన్ని మనుషులమైన మనకిచ్చాడు. అందుచేత తండ్రి అయిన దేవుని స్వరూపము, కుమారుడైన దేవుని స్వరూపము, ఆయన మనుషులకు ఇచ్చిన స్వరూపము కూడా ఒకటే. ఆదికాండంలో మనం చదివితే తీయొద్దు. మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదు అనుకున్నాడు. ఎవరో? దేవుడు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మానవులమైన మనమందరం ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. అవునా? దేవుని పోలికలో దేవుని స్వరూపములో ఆయన మనలను చేసుకున్నాడు గనక మన కొరకు తాను దేవుని స్వరూపము కలిగిన వాడే ఈ లోకానికి వచ్చాడు. మనము అదే స్వరూపం కలిగి ఉన్నాం కాబట్టి భూమి మీద సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా మనుషులమైన మనలను ప్రేమించాడు. స్తోత్రం. మనుషులను ప్రేమించాడు గనక మనిషి కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే దేవునితో లేక పరలోకంలోనే ఉండిపోదామని ఆయన అనుకోలా. మన యొక్క పాప శాప విమోచన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇష్టపడి భూమి మీదకి వచ్చాడు. మొదటి రాకడలో మనుష్య కుమారుడిగా ఆయన ఉండడానికి మనిషి ఆకారంలో, మనిషి స్వరూపంలో వచ్చాడు. కానీ గొర్రె స్వభావంతో, అంటే లోబడే స్వభావంతో, తనను తాను తగ్గించుకునే తగ్గింపు కలిగిన స్వభావంతో దీనుడై ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆనాటి మనుషులు, ఆనాటి ప్రజలు, లేక ఈనాటి మనుషులు, ఈనాటి ప్రజలు దేవుడు వచ్చినటువంటి ఆ రీతిని చూశారు. కానీ
గమనించారు కానీ వారు దాన్ని నిర్లక్ష్యం చేశారు, లక్ష్యం చేయలేదు. పుట్టాడు, 33.5 సంవత్సరాలు బోధ చేశాడు, చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు, ఈయన ఒక ప్రవక్త బోధకుడు అనుకున్నారు తప్ప దేవుడే కుమారుడిగా మారి ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని ఎవరో గమనించలేకపోయాడు. కాబట్టి పిలుపు సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు ఏమనంటే, ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు, గొర్రె స్వభావంతో వచ్చాడు, వదకు తేబడు గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉంటుందో అలాగే ఉన్నాడు. కానీ ఆయన అసలు స్వరూపం ఏంటనంటే ఆయన దేవుని స్వరూపం గలవాడై ఈ లోకానికి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టడం తన భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ మనుష్యుని రక్షించటం కొరకు, పాపము నుండి శాపము నుండి విడిపించడం కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడనంటే తన స్వరూపాన్ని చేసుకున్నటువంటి మనిషి పోలికలోనే భూమి మీదకి వచ్చాడట. ఎలాగొచ్చాడు? తన స్వరూపముతో చేసుకున్న మనుషుల రూపములోనే భూమి మీదకి వచ్చాడు. అక్కడ చదవండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపము పరిచర్య చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు సువార్త బోధనలో మనం క్రొత్త నిబంధన ప్రారంభం చదువుతూ ఉంటే చాలా సంఘటనల్లో చాలా పర్యాయాలు ఆయన పరిచర్య చేసినట్టుగా మనకు కనబడుతుంది. శిష్యులు పాదాలు కూడా కడిగినట్లు మనం చూస్తాం. అంటే పరిచర్య చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకోవటం అంటే, రిక్తుడు అనగా ఏమీ లేనివాడు, గొట్టి చేతులతో ఉన్నవాడు, తనకు ఏ సహాయము లేనివాడుగా. వాస్తవానికి ఆయన రిక్తుడు కాదు. ఆయనకున్నటువంటి ఐశ్వర్యం, ఆయనకున్నటువంటి ఘనత ఈ సృష్టిలో ఎవరికీ లేదు. ఆయన ఒక్కడే ఘనతకు అర్హుడు, ఘనతకు పాత్రుడు. అయితే ఆ స్థితిని ఎలా చేసుకున్నాడంట? తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడు. తనంతట తానే ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు, నీ కొరకు, నా కొరకు, సమస్త సృష్టిలో ఉన్న మానవులందరి పాప శాప విమోచన కొరకై గనుడైన యేసయ్య ఏమీ లేని రిక్తునిగా వట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాడు. అయితే వచ్చిన ఆయన్ని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఆనాటి దినాల్లో ఉన్న ప్రజలందరూ ఒక బోధకుడిగా, ఒక ప్రవక్తగా, లేక ఒక పరిచర్య చేయడానికి వచ్చినటువంటి యాజకుడిగా భావించారు తప్ప ఆయనే దేవుని కుమారుడు అన్న సంగతిని గమనించలేకపోయాడు. యేసుక్రీస్తు చాలా పర్యాయాలు చెప్పాడంట, ఇదిగో దేవుని రాజ్యం రాబోతుంది, దేవుని రాజ్యం రాబోతుంది, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అని చెప్పిన వాళ్ళకి ఆలోచన కలగలేదు. దేవుని రాజ్యం ఎవరో? ఆయనే, ప్రభువు అయిన యేసు. ఆ దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నప్పుడు కూడా వారికి అర్థం అవ్వలేదు. కాబట్టి ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక బోధకుడిగా ఆయనను ఎంచి ఆయన్ని వెంబడించారు. చివరికి అదే ఆలోచనతో ఆయన మీద నేరములు మోపి ఆయనను చంపేయాలని వారు ఆలోచన చేశారు. ఇవన్నీ మనం వింటూనే వచ్చాం 40 రోజుల నుండి. ఆయనను చంపేయాలని ఆలోచన కలిగి లేనిపోని నేరములు మోపిన ఆయన మాట్లాడలేదు, హింస పెట్టినా మాట్లాడలేదు. చివరికి కలువరి సిలువలో మేకులు కొట్టి, బల్లెంతో పొడిచి, తలకు ముళ్ళు కిరీటం పెట్టి, రకరకాల చిత్రహింసలు పెట్టి చంపేశారు. అయితే వాళ్ళు చంపేశామనుకున్నారు తప్ప చనిపోయిన ఆయన తిరిగి లేచిపోతాడన్న సంగతి వారికి. యేసుప్రభు అన్నాడంట, నేను దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కడతా. వాళ్ళేమనుకున్నారు? అది ఈ లోక సంబంధమైన దేవాలయం అనుకున్నారు తప్ప తన దేహం అనే దేవాలయమును గురించి యేసుప్రభు చెబుతున్నారన్న సంగతి వారు ఆలోచన చేయలేకపోయారు. దేవాలయాన్ని పడగొట్టేస్తారు, నేను 3 దినాల్లో లేపుదును అన్నాడు, అంటే తిరిగి లేచిపోతానని అర్థం. ఆ ప్రకారమే 3వ దినమున ఇంకా తెల్లవారక ముందే యేసు ప్రభు లేచి జయశీలుడిగా పరలోకానికి ఆరోహణమైపోయాడు. చాలామంది సైనికులు కాపలా కాశారట, కానీ వారి వల్ల కాలేదు. ఆయన చేయాలని ఉద్దేశిస్తే ఏ పనైనా చేయగలడు.
ఆయన ఆపడానికి ఎవరి తరం కాదు. మరి సిలువలో ఎందుకండి మేకులు కొట్టినప్పుడు తప్పించుకోలేకపోయాడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు తప్పించుకోలేకపోయాడు అని అంటే, లేఖనము నెరవేరునట్లు ఆయన మౌనము వహించాడు. ఆయన వచ్చిన పని ఏంటి? సిలువలో బలియాగం అవడానికే. కాబట్టి అది నెరవేరాలి కనుక మౌనంగా ఉండిపోయాడు. లేకపోతే సిలువలో మేకులు కొట్టి బంధించేసినా టక్మని బయటకు వచ్చేయగలడు. ఇప్పుడు సమాధిలో పెట్టి పెద్ద రాతి బండ అడ్డుగా పెట్టేశారు. బైబిల్లో రాయబడిన సంగతి ఏంటంటే, పరలోకము నుండి దేవుని దూత వచ్చి ఆ రాయిని ప్రక్కకు దొర్లించింది. అప్పుడు యేసుప్రభు లేచిపోయాడు అని రాసిబడి ఉంది. అవునా? అదేనా రాసిస్తుంది అక్కడ? కానీ వాస్తవానికి పరలోకం నుండి దేవుని దూత వచ్చి బండ తీయకపోయినా ఆయన లేచి వచ్చేయగలడు. స్తోత్రం. ఈ సృష్టి చేసిన ఆయనకు, పర్వతాలు కొండలు మెట్లు తయారు చేసిన ఆయనకు ఆ బండను నెట్టుకుని బయటికి రావడం పెద్ద విచిత్రమేం కాదు. మీకు సంగతి తెలిసలేదో, యేసు ప్రభు లేచిన తర్వాత శిష్యులందరూ గదిలో కూర్చుని మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు వచ్చి వారి మధ్య నిలబడ్డాడు. ఎలా వచ్చాడు? తలుపు తీశారా? తీయలేదు. ఎలా వచ్చాడు? గోడలో నుంచి వచ్చేసాడు లోనకి. దెయ్యం ఎప్పుడు వస్తుంది? దెయ్యం ఇంట్లోకి ఎలాగొస్తే తలుపు తీసి వస్తుందా? తలుపు తీయబోని వచ్చింది. ఎందుకది ఆత్మ, దురాత్మ. గోడలో నుండి అవతలకు వచ్చేయగలదు దురాత్మ. ఈయన ఆత్మవశుడై పరలోకమునకు వెళ్ళక ముందు వచ్చి తన శిష్యులకు కనపడ్డాడు. వాళ్ళు అనుకుంటున్నారు, మనం ఎవరో తలుపు తెలియదు కదా, ఈయన ఎలాగ వచ్చేళ్ళకే అని తనలో తాము భయభ్రాంతులైపోయి భయపడిపోతున్నారట. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేనే, భయపడకండి అన్నాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, సమాధి ముందర ఉంచబడిన రాయి పరలోకము నుండి దేవుని దూత వచ్చి తీయకపోయినా ఈయన లేచి అక్కడ నిలబడితే దాని అంతటా పక్కకి వెళ్ళిపోద్ది. ఆమేన్. లేచి వెళ్ళిపోయాడంట. కాపలా ఉన్న వాళ్ళందరూ చచ్చిన వారి వలె పడిపోయారు. అప్పుడు ఆ రాజు అన్నాడు, రే, రాత్రంతా మీరు సమాధి దగ్గర కాపలా కాతామని ఒత్తదుల్లోకి వెళ్ళారు, కానీ లేచి టైంకి ఒక్కడ మెలుగుగానే ఉన్నారు, కానీ దూత స్వరూపం చూసి చచ్చిన వారి వలె పడిపోయారు అని వ్రాయబడింది అక్కడ. అంటే వారి కన్నులన్నీ మిరిమిట్లు గొలిపేటంత కాంతితో, తేజోవంతమైన మహిమతో దేవుని దూత అక్కడ ప్రకాశించినప్పుడు ఆ వెలుగును చూడలేక పడిపోయారు. తాను చెప్పినట్లే 3వ దినమున లేచి ప్రభువైన యేసు జయశీలుడిగా లేచి నడుచుకుంటూ ఊరిలోనికి వచ్చి కొంతమంది కనబడి, శిష్యులకు కనబడి, వారందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణమైపోయాడంట. ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికి. కాబట్టి ఈ రోజున ఆయన సమాధిని గెలిచి, మరణమును గెలిచి జయశీలుడే లేచినటువంటి ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనందరి పాపశాప విమోచన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన పరిశుద్ధుడైన యేసయ్య ఎలాగైతే ఆరోహణమై వెళ్ళిపోయాడో తిరిగి మరలా అదే రీతిగా భూమి మీదకి రాబోతున్నాడు. ఎప్పుడో ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తాడో ఎవరికి, అది ఈరోజు రాత్రి అవ్వచ్చు, రేపు ఉదయం అవ్వచ్చు, లేక ఎల్లుండి అవ్వచ్చు, లేక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేక 10 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. కానీ వచ్చినప్పుడు చూద్దాంలే అంటే కుదరదు. ఆయన ఎప్పుడు వస్తాడో అప్పటికి సిద్ధపడి ఉండాలి. అవునా? సిద్ధపడి లేకపోతే ఏమవుతాం? ఎత్తపడలేం. ప్రయాణమే వెళ్తున్న మనం ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఆ టయానికి ముందే వెళ్ళి కూర్చోవాలి. అవునా? అది వచ్చినప్పుడు వెళ్దాంలే అంటే నువ్వు వెళ్ళేదాకా ఉంటుందా ట్రైను? ఉండదు. ప్రయాణానికి ముందే ఎలాగ మనం సిద్ధపడి ఉంటామో ఇప్పుడు ఈ ప్రయాణం, ఏ ప్రయాణం ఇది? ఆత్మీయ ప్రయాణం, శాశ్వతమైన రాజ్యానికి ప్రయాణం. అప్పుడు బతుకున్నా చచ్చిపోయినా ఎలాగున్నప్పటికీ బ్రతుకున్నప్పుడే మనము దాని కొరకు సిద్ధపాటు కలిగి ఆ ప్రయాణం కొరకు సిద్ధపడి ఉంటే ఆ ప్రయాణంలో మనం కూడా పాలిభాగస్తులం అవుతాం. కాబట్టి ఉదయకాలంలో పునరుద్ధానుడై లేచినటువంటి ప్రభువైన యేసు తిరిగి మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. సర్వలోకము ఆయనను చూస్తుందప్పుడు. ఆయన చూచిన వారందరూ ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. రొమ్ము కొట్టుకోవడం అంటే గుండెలు బాదుకుని. ఎందుకని? ఇంతకాలము మనము చాలా పర్యాయాలు
దేవుని సేవకుల చేత దైవజనుల చేత ప్రకటించబడుతున్న వాక్యాలు విని ఆయన వస్తాడేంట్లే ఇలా అలాగే చెప్తారు అనుకున్నాం, కానీ నిజంగానే వచ్చేసాడు. అప్పుడు గుండు బాదుకుంటారంట, కానీ ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టి వాక్యాన్ని వినగానే, వాక్యము మన హృదయంలోనికి, మన చెవులలోనికి వెళ్ళిన వెంటనే మనము వాక్యాన్ని అంగీకరిస్తే ఆ శాశ్వతమైన రాజ్యానికి సిద్ధపాటు కలిగిన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. వాక్యాన్ని అంగీకరించకపోతే ఎన్ని సంవత్సరాలు విన్నా, ఎన్ని నెలలు విన్నా, ఎన్ని తరాలు విన్నా అదే పరిస్థితి. చివరికి ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడిపోతాం వదిలిపెట్టబడితే. సిగ్గుపడటం సంగతి తర్వాత పక్కన పెడితే, ఆయన వచ్చి సిద్ధపడిన వారిని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత విడవబడిన వారు శ్రమల పాలు అయిపోతారు. ఆ శ్రమల పాలు కాకుండా ఉండాలని ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. అవునా? మనమందరం శ్రమల పాలు కాకూడదని ఆయన శ్రమ పడ్డాడు. మనము బాధించబడకూడదని ఆయన బాధించబడ్డాడు. మన పాపములన్నిటి కొరకు ఆయన చనిపోయాడు. మనం ఎవరమైనా ఒకరి కొరకు ఒకరు చనిపోతామా? చనిపోలేం కదా. భార్యను హాస్పిటల్లో పెట్టారు. డాక్టర్ అన్నాడంట, ఆమెకు కిడ్నీ ఎత్తని కానీ బతకలు చచ్చిపోద్ది, నీ కిడ్నీ ఎత్తావు అన్నాడంట భర్తనే. ఈడంట సత్యసావనంట కప్పెట్టేస్తాను నేను ఏమన్నాడంట. ఎవరో? భర్త. భార్య కొరకు భర్త కిడ్నీ ఇవ్వలేకపోతే, లేక తల్లిదండ్రుల కొరకు పిల్లలు ప్రాణత్యాగం చేయకపోతే, పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రాణత్యాగం చేయకపోతే, మనందరి కొరకు ఒక ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఎవరైనా? ప్రభువు అయినా. ఆయనకి ఏం సంబంధం మనకు ప్రాణత్యాగం చేయడానికి? ఆయనకి ఏం సంబంధం? ఆయనకి ఏం సంబంధం అంటే, మనం ఆయన పిల్లలం కాబట్టి మనందరి కొరకు ఆయన ప్రాణత్యాగం. మనం ఆయనకి పిల్లలం ఎలాగయ్యాము అని అంటే, మనము ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో చేయబడ్డాం కనుక ఈ సృష్టిలో ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలే. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఇప్పుడు తన పిల్లల కొరకు తన ప్రాణం ఇవ్వటం తప్ప? రైటా? రైటే. కుమార్తెను బ్రతికించుకోవటం కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయాలి. కానీ ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు మనమైతే మేము చేయగలిగింది చేసామండి, ఖర్చు పెట్టగలిగింది ఖర్చు పెట్టి ఇంకా మా చేతులు ఏం లేదండి అని వదిలేస్తారు. కానీ యేసుప్రభు వదిలిపెట్టలేదు. ఈ లోక సంబంధమైన బలహీనతలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు మనము ప్రాణత్యాగం చేయలేక వదిలేసామే. కానీ మన ఆత్మీయ జీవితానికి పట్టినటువంటి పాప శాప విమోచనను వదలగొట్టడానికి, దాన్ని రూపుమాపడానికి పరలోకము నుండి వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఒకరి కొరకు ఒకరు చనిపోవటం అనే సంగతి మనం సృష్టిలో ఎక్కడ వినలేదు. కానీ మనందరి కొరకు ఒక ఆయన ప్రాణం అర్పించాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన చేసిన త్యాగానికి విలువ, ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలం రావాలి అని అంటే ఆయన శిలువ మరణాన్ని మనం అంగీకరించాల్సిందే. ఆమేన్. ఆయన శిలువ మరణాన్ని మనం అంగీకరించకపోతే ఆయన చేసిన త్యాగానికి విలువ లేదు, ఆయన పెట్టినటువంటి ప్రాణానికి విలువ లేదు. కాబట్టి ఉదయకాలంలో పునరుద్ధానుడై జయశీలుడిగా లేచినటువంటి ప్రభువైన యేసు తిరిగి తన రాజ్యముతో మహామహిమతో మరలా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనందరినీ, మనకంటే ముందు సిద్ధపడిన వారిని, మన తర్వాత సిద్ధపడబోతున్న వారిని అందరినీ తన నీతి రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి రెండవసారి మరలా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి ఆ రాజ్యములో మనము చేర్చబడాలి అని అంటే, ఆ రాజ్యములోనికి మనము తీసుకుని వెళ్ళబడాలి అని అంటే ఏం చేయాలా? ఆయన శిలువ మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనం అంగీకరించిన వారమై ఉండాలి. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. శిలువను గూర్చిన వార్త అంటే ఏంటి? శిలువలో యేసయ్య పడిన శ్రమను మనం చెప్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు అంట,
నశించిపోతున్న వారు వింటూ దాన్ని వెర్రితనంగా తీసుకుంటారంట. కానీ రక్షణ పొందిన మనమైతే మా కోసం యేసయ్య సిలువలో అంతగా శ్రమపడ్డా, అంతగా బాధింపబడ్డాడని మన హృదయము ఏమవుతుంది? పగలగొట్టబడి, హృదయము మెత్తన చేయబడి, దుఃఖముఖములై హృదయంతో బాధపడుతూ ఉంటాం. అదే సిలువను గూర్చిన వార్త అన్యజనులైన వారికి, నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంటుంది. కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అన్నాడు. కాబట్టి ఉదయకాలంలో ఈ మాటల ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితాలలో ఇంకా అనేకమైన మేలులు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. తెల్లవారుజామున మనం ఒక పాట పాడదాం అనుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 28 అండి, 1 నుండి 5 వచనాలు చదువు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. చాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వచ్చుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండేది. చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు బిడ్డలు పాటలు పాడారు. తిరిగి నీ వాక్యం ఈ పునరుద్ధారణ దినమునందు నాయన గత సంవత్సరం నుండి సంవత్సరం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడారు. కూడి వచ్చిన సంఘ బిడ్డలను, విశ్వాసులను, యవనస్తులైన వారందరినీ మీరు జ్ఞాపకము తెచ్చుకోండి. ఈ ప్రాంతంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, సంఘ బిడ్డలు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. నీ మాట వినేవారు, నీ ఎద్దకు వచ్చేవారు కొద్దిమందిగా ఉన్న ఈ దూరశ్రేణి ద్వారా ఎంతోమంది ఇండ్లలో, గృహాలలో, వారి చెవులలో, వారి హృదయాల్లో, వారి మనస్సులలో నీ వాక్యం వినబడుతుంది. నాయనా, నీ మాటల చేత విన్నవారందరూ ధన్యులుగా తీర్చబడ్డానికి సహాయం చేయి. అంతవరకు బాబు కొన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారు వేరే స్థలానికి. అల్పుడు అయోగ్యుడు నన్ను కొద్ది నిమిషాలు మీ పక్షముగా నిలబెట్టండి. పునరుద్ధారణ ఇష్టాదివారం
కావలసిన వర్తమానం మీరు నాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయము పిల్లలకు పెద్దలకు పెట్టండి. దయచేసి ఎవరు అజాగ్రత్తగా అనాలోచనగా వినక బహుభయముతో నీ మాటలు వినడానికి ఏర్పాట్లు చేయండి. యేసు క్రీస్తు ప్రహస్తనామమున అడుగుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. ఈస్టర్ అనగా దాని యొక్క అర్థం పునరుత్థానము, తిరిగి లేచుట. పునరుత్థానం అంటే పడిపోయిన గోడను తిరిగి ఎలా కడతారు, పడిపోయినటువంటి వ్యక్తిని ఎలా తిరిగి లేపుతారు, ఆగిపోయిన పనిని తిరిగి ఎలాగ మరలా జరిగిస్తారు. అది పునఃప్రారంభము, పునరుత్థానం అంటాం. యేసుక్రీస్తు ప్రభువు లోకములో 33.5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన శిలువ మీద మరణించి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడక మునుపు మాట చెప్పారు, మీరు నన్ను కొడతారు, చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినమున నేను లేస్తాను అని చెప్పిన మాటను బేస్ చేసుకుని మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి, యూదులలో అంతమంది స్త్రీలలో 3 కనబడ్డారు. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి శిష్యులు ఏమయ్యారంటారు? శిష్యులు కూడా పారిపోయారు. ఆ గొల్గతా కొండ మీద ప్రభువును బహాటంగా పరుండబెట్టి సిలువ వేసి చంపేసిన తర్వాత ఎవరికి వాళ్ళే పారిపోయారు. అంతవరకు ప్రభువా నీతోనే ఉంటాం, మీతోనే ఉంటాం అన్నటువంటి 12 మంది శిష్యులు జాలరులు అందరూ కూడా తొలగిపోయారు. యేసు ఒక్కడే మిగిలాడు. యేసును దించడానికి ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు బైబిల్లో, అరిమత యోసేపు అని ఒక ఆయన. తెగించి ప్రభు దేహం ఇమ్మని అడిగితే పిలాతు గవర్నర్ గారు, సరే ఇక చనిపోయిన శవం మనకెందుకులే అని పిలాతు ఆ రాణు వారికి ఆజ్ఞేస్తే వారు శిలువ మీద నుండి దించి ఆయనకు అప్పగించారు. ఆయన దేహానికి ఈయన తెల్లని శుభ్రమైన నారబట్ట చుట్టి తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ప్రభువును పెట్టి దానికి రాయి తగిలించి వెళ్ళిపోయారు. ఇది ఈస్టర్ ఆదివారం. ఇప్పుడు స్త్రీలు రాయిని కదపగలరా? బండరాయి. నేను విశాఖ అరకులోయ ప్రాంతంలో 16 సంవత్సరాల వరకు చదువుకున్నాను. పెద్ద పెద్ద బండరాళ్ళు. ఒక బండను బదులు కొడితే ఇలాంటి చర్చిలు 10-20 చర్చిలు కట్టవచ్చు. ఏనుగు ఏ రంగులో ఉంటుందో అదే రంగులో ఉంటాయి ఆ బండరాళ్ళు. కొన్నిసార్లు వర్షానికి ఆ బండరాళ్ళు కింద మట్టి వర్షానికి కరిగిపోయి పర్వతాల మీద దిగి దొర్లుకుంటూ వచ్చి లారీలని, బస్సుల్ని, మనుషులు ఢీకొట్టి కింద లోయలోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది కదా? అలాంటి బండరాళ్లను తొలిపించుకొని గొప్ప ధనవంతుడు, యూదులలో గొప్ప ధనవంతుడైనటువంటి అరిమతయి యోసేపు రాతి సమాధిని తొలిపించుకొని తాను చనిపోయినప్పుడు అందులో ఉంచాలని ఆజ్ఞాపించినటువంటి అతడే నాకంటే నా ప్రభు ఈ సమాధిలో ఉండడం మంచిదని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఫైనల్గా డిసైడ్ అయిపోయాడు. అప్పుడు ప్రభువును అందులో పెట్టి సమాధికి పెద్ద రాయిని దొర్లించి వెళ్ళిపోయారు. ప్రభువు సమాధి అయినప్పుడు 3 ఉన్నారు స్త్రీలు. మత్తయి సువార్తలో కనబడతారు 28వ అధ్యాయంలో. అక్కడ చాలామంది వెళ్ళిపోయారు. వారు స్త్రీలు చూస్తున్నారు ఇదంతా. యేసును ఉపచారం ఎక్కడ ఉపచారం చేస్తున్నారు? కొడుతున్నప్పుడు, గెంటుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు కూడా ఈ స్త్రీలు ఆ రాణువారు కొరడా దెబ్బలకు గెంటుతూ ఉమ్ము వేస్తూ అపహాస్యం చేస్తున్నప్పుడు కూడా ప్రభు సొమ్మసిల్లిపోయి వెళుతున్నప్పుడు కూడా ఉపచారం పరిచర్య చేయడం. మీరైతే బాబు మమ్మల్ని అక్కడ కొట్టేస్తారు, కొరడాలతో మమ్మల్ని అక్కడ తొక్కేస్తారు అని. మరి యేసు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు మీరు ఎంతమంది కరుణామయుడు సినిమా చూస్తారు? చేయెత్తండి చూస్తాను. చాలామంది మగ పిల్లలకు చూడలేదయ్యా. కరుణామయుడు చూసారా? యేసు ఇంకేంటిది ముళ్ళ కిరీటం చూసారా?
3 దయామయుడు చూసారా, 10 ఆజ్ఞల్లో ఉండదు. ఈ 3 సినిమాల్లో యేసు ప్రభువును సిలువ వేసి చంపడం అంతా కూడా క్లియర్గా, అన్నిటికంటే కరుణామయుడిలో ముళ్ళ కిరీటంలో పూర్తిగా చూపించారు. జనసమూహము 100,000 మంది వెళుతున్నారు. ఆ 100,000 మందిలో చదవమా 3 ఆయనకు పరిచర్య ఆయన యేసునకు ఉపచారము చేయుచున్న గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూస్తున్నారు. ఏం చూస్తున్నారమ్మా? ప్రభువుని గెంటడం, కొడతాం, ఉమ్ములు వేయడం, తల మీద ముళ్ళ కిరీటం పెడతాం అన్నీ చూస్తూ వెంటనే వెనకాల వెళుతూ ఉన్నారు. వారిలో ఫస్ట్ మగ్దలేని మరి అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎవరైనా చెప్పండి. మగ్దలేని మరియా చాలా అందమైనది. బైబిల్లో యూదులలో చాలా అందమైన ఆమె తలట చాలా పేరుటి పిలుస్తారు. రైట్. మగ్దలేని మరియా, యాకోబు యోసే అనే వారి తల్లి ఎన్ని మరియలు చూసుకోండి, 3 మరియలు ఉంటారు. యాకోబు యోసే అనే వారి తల్లి అయిన మరియా, జబదయి కుమారి తల్లి పేరు కూడా మరియే. 3 మరియలు ఉండిచారు. వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము దగ్గర ఆప్యాయత కలిగింది. ఎక్కువగా ఏడ్చేది ఎవరంటే అపాయం వస్తే ముందు ఆడవాళ్ళు ఏడుస్తారు. కుద్దని కదా అమ్మా అంటారు. మగవాళ్ళకు ఉంటుంది దగ్గర కానీ బయటపడరు, దుఃఖపడతారు కళ్ళండి. బైబిల్లో తేకోవా స్త్రీలు చాలా చక్కగా ఏడుస్తారట. తేకోవో గల స్త్రీలను ఏడ్చడానికి కూలికి పిలిపిస్తారంట. ఆయన కూలిచ్చి ఏడిపిస్తారంట కొంతమంది. ఇది ఎక్కడ న్యాయం? వెనక ముందు దిక్కుమొక్కు ఎవరు లేరు అనుకోండి, కూలికి తీసుకొచ్చి మనుషుల్ని ఏడిపిస్తారట. బైబిల్లో ఉంది, వచ్చే వారం రెఫరెన్స్ చూపిస్తాను. చాలా యుక్తి గల స్త్రీలు, చాలా జ్ఞానము కలిగిన స్త్రీలు ఏడుస్తారు. వాళ్ళ సొంత బంధువులాగే, సొంత రక్త సంబంధాలు ఏడుస్తారు, తలుచుకుని తెలుసు. అది తేకోవ అనే గ్రామమునకు చెందిన స్త్రీలు. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. ఈ 3 వస్తూ చూచి ప్రభువును సమాధి చేసిన తర్వాత ఎప్పుడు లేస్తని చెప్పడమైనా, నేను 3వ దినమున లేస్తాను అని చెప్పిన మాటను ఆధారం చేసుకుని మార్కు సువార్తలోకి వద్దాం. ప్రభువు సమాధి గడికి వెళ్తున్నప్పుడు ఏమేమి కొనుక్కెళ్ళారు? నోడుతనేది చదవాలి. ఎవరికి పూయాలని? పూయడం ఏంటమ్మా? పౌడర్ పూసుకుంటాం, సెంటు పూసుకుంటాం, స్నో పూసుకుంటాం, ఫేర్ అండ్ లవ్లీ రాసుకుని పూసుకుంటాం. ఇవి శరీరమునకు సువాసననిచ్చి అమ్మా దేహమునకు ఇచ్చే వాసనలు రాసు, తప్పేం లేదు. కొంతమంది దేవునిలోకి వచ్చిన తర్వాత చాలామంది అశుభ్రముగా ఉంటుంటారు. ప్రభులోకి వచ్చాక శుభ్రంగా ఉండాలి, రాకముందు కూడా శుభ్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధుడు. యవనస్తులారా, బాయ్స్ గర్ల్స్ ఉంటున్నారా? ఒక్కొక్కరు అద్దం కాడు నుండి గమ్మును బయటకు రారు. 4-3 రూములు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు అద్దం పట్టుకుని ఆత్మాన ఆ పక్క ఈ పక్క తిరుగుతారు, దూవుతూ ఉంటాడు. కాలేజీ టైం అయిపోయింది, ఇస్తావా లేదా లాగేయమంటావా అంటాడు. లాగితే లాక్కోవాలి అంటాడు. ఈలోగా అద్దం ఊడిపోద్ది. మనిషికి అద్దం దూవని ఉండాలి, మనిషికి టవల్ ఉండాలి, మనిషికి సబ్బు బాక్స్ ఉండాలి, పౌడర్ టీన్ ఉండాలి. అందరు కలిసి ఒకేదాన్ని పట్టుకుంటే 3 రోజులు ముక్కైపోద్ది. పరిశుభ్రత. యేసుక్రీస్తు ప్రభువు దేహమునకు రాయాలని, పూయాలని ఏమేమి కొన్నారో చూడండి అమ్మా. 1 సుగంధ ద్రవ్యములు కొన్నారు. కొన్ని పళ్ళల్లో పట్టుకుని వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారమ్మా? సమాధి కాడికి. సమాధి కాడికి పగలో, సమాధుల్లోని పగలడమే కష్టం, భయం వస్తుంది. తెల్లవారుదని చెప్పాను కదా, సమాధులనగా చనిపోయిన వారి యొక్క చెప్పండి మృత కళేభారములు ఉండేటువంటి స్థలం, శ్మశానములు. ఇంకేమంటారండి? శ్మశాన వాటిక, శ్మశానములు. ఏజెన్సీలో దీనికి
ఒలికెలు అంటారు, దయ్యాలకి వాళ్ళు డుంబాలంటారు. నేను 2-3 తరగతులు చదువుతున్నప్పుడు మా అమ్మగారు ముందు నడిచేది, వెనకాల బడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రక్కనే ఉంటుంది సమాధులు. మా అమ్మగారు అనేది, ఇదిగో అట్లా చూడకు అనేది. వాళ్ళు కొండవాళ్ళు రాళ్ళు కొట్లాడతారు. బైబిల్లో అబిషలోము చనిపోయినప్పుడు రాళ్ల కుప్పతో సమాధి చేశారు. డుంబాలుంటాయి అంటే దెయ్యాలుంటాయని చెప్పి భయపెడుతుండే. పగలే పొద్దుడు 9 నడిచి వెళ్ళేవాడు, సాయంకాలం 4 నడిచి వచ్చేవాడు. భయమును బట్టి దెయ్యాలు వెంబడిస్తాయి, భయమును బట్టి దెయ్యాలు మనకు కూడా వస్తాయి. 2 రోజుల క్రితం మా ఇంట్లో ప్రిన్సి ప్రార్థన చేయించుకుంది, ఏదో అంది. ఈ మధ్యన ఎక్కువగా తిరిగింది పగల రాత్రి వాళ్ళ స్నేహితురాలి పెళ్లి కోసం. సరే, యవనస్తులు బాగా టాయిలెట్ టేబుల్ని బాగా పట్టుకుంటాయి దెయ్యాలు. వచ్చేసింది దెయ్యం. ప్రార్థన చేసిన వెంటనే, ప్రార్థన చేసావు తాతయ్య ఇలాగే నా పక్క నుంచి వెళ్ళిపోయింది అంటుంది. మరి నాకు కనపడలేదు. పాస్టర్ ఇంట్లో పడకంట దెయ్యానికి, బోధకుడింట్లో భోజనం అంట, స్వార్థకుడింట్లో చుట్టమంట. ఎవరికి? దెయ్యానికి. చూసారా, దెయ్యాలు సేవకుడింట్లో, సేవకుడు పిల్లలింట్లో ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థన లేనప్పుడు, వాక్యం లేనప్పుడు, సరైన సహవాసం లేనప్పుడు దెయ్యాలు మనకు కూడానే ఉంటాయి. కాబట్టి యవనస్తులైన మీరు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. మిట్ట మధ్యాహ్నం మధ్యరాత్రిలో మీరు అట్టిటీలు ఇది దేవుని కుమార్ మన అలంకారాన్ని బట్టి కూడా వెంబడిస్తాయి. మగ్దలేని మరియు వేరొక మరియు సలోమియు, యేసు ప్రభువు లేస్తాడు, లేచినంటే మనం రాద్దామని వెళ్ళారు. మరి లేచి ఉంటే మంచిదా, లెక్కుండా అలా పడుకునుండి నా శిష్యులైనటువంటి మగ్దలేని మరియా వేరొక మరియా సలోమి వచ్చి రాతారని ఉంటే ఏమవును? యేసు ప్రభు మాట అబద్ధమైపోను. దేవునికి స్తోత్రం. యేసు మాటలలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలలోన ఉన్నది. యేసు మాటల కోటి రూపాయలొక మాట, రూపాయలొక మాట ఉన్నది, ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు పుడతానంటే పుట్టాడు, లెక్కేసుకోండి. ప్రాణం పెడతానంటే పెట్టాడు, తిరిగి లేస్తానంటే లేచాడు. అందుకే లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి లేతుననిత చెప్పినట్లు, ఏమైతే చెప్పారో ఈ మగ్దలేని మరియు వేరొక మరియు సలోమియు శిష్యులు రాకముందే లేచిపోయారు. మత్తయి సువార్త 28వ అధ్యాయములో ప్రభువు లేవడానికి గుర్తుగా పరలోకం నుండి దూత వచ్చి ఆ పెద్ద రాతిని వీళ్ళు వెళ్తున్నప్పుడు అన్నారట 4వ వచనంలో, మన కొరకు 3వ వచనంలో లాస్ట్ 3వ వచనం 16:3లో సమాధి ద్వారము నుండి మనం వెళుతున్నాం. సలోమి, మగ్దలేని మరియా, యాకోబు తల్లిని మరియా, మనం వెళుతున్న ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కరు కూడా మనతో రాలేదు. ఈ పెద్ద రాయిని ఎవరు దొర్లిస్తారు అనుకుంటూ వెళ్తున్నారట. వారు వచ్చి ఆ కన్నులెత్తి చూడగా దొర్లిస్తారు అన్న మాటకు లోతుకి వెళ్తున్నాం. అయితే వీళ్ళు అనుకుంటుండగానే దేవుడు అద్భుత కార్యము చేశాడు. చూద్దాం. ఆ పెద్ద రాయి దొర్లించబడి ఉండటం చూశారు.
ఆ రాయి ఎంతో చాలా పెద్ద రాయి. ఎప్పుడైతే రాయి దూరంలోంచి పడిపోయింది, ధైర్యం వచ్చేసి త్వరగా ఆ పళ్ళెంలో ఉన్నటువంటి ఏంటమ్మా పన్నీరు, సెంటు, అత్తరు, గంధం అన్నీ పట్టుకుని త్వరగా వెళ్ళిపోయి నేను నా ప్రభువు కాళ్ళకు, చేతులు, ముఖానికి రాసేసి ఆ సమాధి అంత సువాసనతో నింపాలి అనుకున్నాడు. కానీ ప్రభు ఉన్నాడు అక్కడ లేడు. చదువమ్మా. యేసు ప్రభు అక్కడ లేడు, కానీ తెల్లని లూటంగి ధరించుకొని ఉన్నటువంటి ఒక పడుచువాడు యేసు ప్రభువును కుడివైపున కూర్చుండట చూచారు. ఎప్పుడైతే ఆయన్ను చూస్తూ కలవరం భయం వచ్చేసింది, కలత. ఈయనెవరు? యేసు ప్రభు కాకుండా ఈ పొడిచి ఆయన ఎవరు? ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకుని మహాస్వరూపముతో తెల్లని మెరుపుతో కనబడుతున్నాడు. వాళ్ళు భయపడుతున్నప్పుడు ఆ దూత అంటుంది, అందుకతడు ఓమాయ్ మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి, కలవరపడకుడి. సిలువ వేయబడిన యేసు, నజరేయుడగు యేసు మీరు వెదుగుచున్నారు, నాకు తెలుసు. ఆయన లేచి ఉన్నాడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం అయిపోయారు. ఏంటి ప్రభు మనం వచ్చేటప్పటికి లేచి వెళ్ళిపోయాడా? మనం ఎంతో పెందలుగా లేచాం. చాలా రాత్రి మీలో చాలామంది అన్నాటైనకి వచ్చారు, 4కే వచ్చేసారు. 4-6 వరకు మంచి ప్రార్థన జరిగింది, ఆరాధన చేసాం. 4 అంటే 5 వచ్చి 5 7 వస్తే సేవకుడు మనసు ఏమైపోద్దామా? గాయమైపోద్ది. బైబిల్లో నిర్గమాకాండం 1వ అధ్యాయం చివరిలో హెబ్రీ స్త్రీలు ఎంత చురుకైన వారో చూద్దాం. ఆనాడు స్త్రీలు ఈనాటి స్త్రీలు ఎంత మెలకువగున్నారో చూస్తే త్వరగా. అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు ఎవరమ్మా? చురుకైన వారు. చురుకుగా ఉన్నవారు ఐశ్వర్యంతులవుతారు. విద్యార్థులారా, ఎంతమంది నేను ఇప్పటికీ కూడా 3:30 లెగిసిపోతాను. ఏం చదువుతున్నారు పాస్టర్ గారు అంటారా మీరు? నా చదువు అయిపోయింది. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను చేర్చి అమ్మగారిని తడతాను. లెగుతాను అంటుంది. లెగిస్తాను నాతో కలిసి. 3:30 లేకపోదు, కరెక్ట్ 4 నుండి 5:30 6 వరకు ప్రార్థన చేస్తాం. 6 బయటికి వెళ్ళి నేను వాకింగ్కి వెళ్తాను. బీబీ రాజు గారు కూడా మీ కాలేజీ ఫౌండేషన్ స్థాపించిన ఆయన కూడా నాతో చాలాసార్లు, పాస్టర్ గారు నేను చిన్నప్పుడు నుండి చదువుకుంటున్నప్పటి నుండి కూడా ఇక్కడే ఆయన ఊరు, మన కాలవతల ఏ ఊరు చెప్పండి, ఇది పాలకోడేరు. అప్పుడు 4 గంటలు లెగిస్తాను 80 సంవత్సరాల వయసులో. ఇప్పటికి కూడా నేను 4ంటికి లెగిస్తున్నాను. ఒకేసారి నేను కూడా అంతే రైట్ అని భుజమే చేసి ఆయన ఎంతో అభినందించాడు. నేను ఆ కొండలలో లోయలో చదువుకుంటున్నప్పుడు కరెంట్ లేదు, హరికిన్ ల్యాంతరు, గుడ్ లైట్, బెడ్ లైట్. ముఖం దగ్గరగెట్టి చదువుతుంటే కిరసనాల వాసన వచ్చేసింది, డోకు వచ్చేసింది. హరికిన్ ల్యాంతరు ఒత్తు పెద్దెడితే మా అమ్మ, ఏంట్రా ఒత్తు పెద్దెడితే కిరసనా కాలిపోయింది, పనికి మాలిదే, చచ్చిపోయింది, దాని నోట్లో మట్టి ఉంది, నా నోట్లో కూడుంది. ఒత్తు పైకెడితే ఉప్పుకుంది కదండి. ఒత్తు పైకెడితే అమ్మాయి ఏమొస్తుంది? కాంతి వస్తుంది. కాంతి వస్తే కిరసనాలు చెప్పండి అయిపోద్ది. మా నాన్నగారు సుశీలమ్మ నీకు తలకాయ ఉందా లేదు, చదువుకున్నవాడు ఒత్తిపైకి అంటున్నావు, నువ్వు వెళ్ళి చదువు, ఒత్తి కింద చేశాను వాడు. ఎన్ని శ్రమలు పడ్డానో. ఆ వెళ్ళిపోయాక పట్టక్కమని పొడిచేసింది మా ముట్టు. వేకునే లేవాలి, చురుకుగా లేవాలి. ఇదిగో వీళ్ళు వచ్చారు, చూచారు, కానీ ప్రభు అక్కడున్నాడమ్మా? లేడు. ఏమయ్యాడు? లేచాడు. బండన్ను గెలిచిన జయయేసో బండయు ఓడెను, జయయేసో బండను గెలిచి జయయేసో బండయు ఓడెను, జయయేసో బండలు తీయుము, జయయేసో బండలు తీయుము, జయయేసో అన్నకు చేర్చుము, జయయేసు జయ జయయేసో జయయేసు, జయ జయ క్రీస్తు, జయ
దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న బండను ఎవరూ తీయలేకపోయారు. దేవుడే తన దూతను పంపించి ఆ బండను తొలగించారు. ఈ బండ మానవ జీవితంలో ఒక పాపానికి గుర్తు. మార్కు సువార్త 7వ అధ్యాయములో కనబడద్ద బండ. చూద్దాం 7వ వచనములో 13 రకములైన బండరాళ్ళు కనబడతాయి. రాయి పాపానికి గుర్తు. లోపల నుండనగా ఏ హృదయంలోనమ్మా? జంతువుల హృదయంలో, పక్షుల హృదయంలో కాదు, మనుష్యుల హృదయంలో నుండి ఫస్ట్ పాపం ఏంటమ్మా? దురాలోచనే పాపము, జారత్వం అనే పాపము, దొంగతనం అనే పాపం, నరహత్య అనే పాపం అనే రాయి, వ్యభిచారం అనే రాయి, లోభములనే రాయి, చెడుతనములు, చెడు పనులు చేసి చెడ్డ అలవాట్లనే రాయి, కుట్ర, ఒకరిని చూసి ఒకరు ఏం చేయాలనేది కుట్రాలోచన చేసే రాయి, యవనస్తులారా, ఈ దినాల్లో చాలామంది వయస్సు రాకముందే కామకత్వంతో నిండిపోవడం. చదువయ్యే లోపల తండ్రికి తల్లికి తెలియకుండా ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళు ప్రేమించుకుని వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. పంటకొచ్చే సమయంలో చేతికి దొరకకుండా ఎంతోమంది యవనస్తులు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కామకత్వం అనే రాయి, మత్సరం అనే రాయి, దేవదూషణ అనే రాయి, అహంభావమును, అవివేకమును, ఎన్ని చేయండి లెక్కెట్టారు ఎవరైనా? 13 రకములైన పాపమనే రాళ్ళు వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభు సమాధి మీద వారు ఉంచిన రాయి ఒకటే, కానీ ఇక్కడ మానవ హృదయంలో పాపమనే రాయులు కనబడుతున్నాయి. లూకాసు సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే అక్కడ కూడా ప్రభువును చూడ్డానికి వెళ్ళారు. చూద్దాం త్వరగా. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు, ఈ స్త్రీలే తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపడుట చూచి లోపలికి వెళ్ళిరి. గాని ప్రభు అయిన యేసు దేహం వారికి మరి ఏమైందంటారు? రాణువారు కాపలా కాశారు కదా. కాపలా కాసిన వారు అందరంట మత్తయి సువార్తలో ఆ దూత స్వరూపమును చూడగానే చచ్చిన వారి వలె ఎల్లకెత్తలక పడిపోయారు. పెద్ద కరెంటు ఎత్తైపోయింది, కనుమిట్లు గొలిపేసింది. ఏం చేస్తాం? వెనక్కి పడిపోతాం. కళ్ళు బయర్లు గమ్మేస్తాయి. పెద్ద పెద్ద హైవేలో బస్సులు చాలా వేగంగా వెళ్ళినప్పుడు లైట్లు బస్సులు పేరా ఆ బస్సు లైట్లు దాటేవారికి కళ్ళుమిట్లు గులిపేసి చాలామంది బస్సుల కింద, లారీల కింద అడిపోయి చనిపోవడం చూస్తాం. పవర్ఫుల్. దేవుని బిడ్డలమైన మనం గమనించవలసింది ఏంటంటే ఈ వెలుగును చూచివారు మూర్ఛిల్లిపోయారు. యోహాను సువార్తలోకి వద్దాం. యోహాను సువార్తలో మనం చూస్తే 20వ అధ్యాయం మొదటి నుండి 3 వచ్చిన అర్థమ్మా. ఆదివారమున ఇంకను చీకటిగానే ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి అంటమ్మా తీయబడి ఉండుట చూచెను. ఒక్కొక్క స్వార్థలో ఒక డిఫరెన్స్గా రాస్తారు, అర్థం చేసుకోవాలి మీరు. మత్తయిలోను, మార్కులోను, లోకాలు. ఇప్పుడు ఏం చదువుతున్నామా? యోహాను సువార్తలో ఒక డిఫరెన్స్ కనపడదు, చూద్దాం. కనుక ఆమె పరిగెత్తుకుని శిష్యుల ఎదుగు వస్తుంది. యా పేతురు, యోహాను మన ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి. ఆయన ఎత్తుకుపోయిన వారు ఎక్కడ ఉంచుతురో ఎరుగనని చెప్పి ఏడుస్తుంది. అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయి ఏడుస్తుంది. ఎత్తుకుని పోలేదు, ఏమయ్యారు చెప్పాలా? ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ముద్రను ఓడించి, బండను ఓడించి, కావలను ఓడించి గొప్ప జయోత్సాహముతో ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. చెప్పారు కదా, మీరు నన్ను ఎన్ని రీతులుగా బంధించి, ఎన్ని రీతులుగా కాపలా కాసిన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోతాను. 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతున్నాడు.
మీ హృదయములను కలవరపడనీకుడి. దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసం ఇండ్లు కలవు, లేనిలా నేను మీతో యేసు ప్రభువారు బ్రతుకుండగానే చనిపోకముందు చెప్పిన మాట. ఈ మాటల చేత శిష్యులు విశ్వాసులు ధైర్యంగా ఉండాలి. మరి సమాధి అనగానే ఇందాక చెప్పాను కదా, అది నిర్జీవమైన భౌతిక దేహాన్ని తీసుకుబట్టింది. చిన్న సమాధులు ఉంటాయి, పెద్ద సమాధులు ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని సమాధులు, ప్రశ్న వేస్తున్నాను బాయ్స్కి గర్ల్స్కి సంఘస్థులకి, ఇప్పటికి ఎన్ని సమాధులు తెరబడి ఉన్నాయి? ఉన్నాను బాయ్స్ చెప్పాలి. ప్రపంచంలో 2026 సంవత్సరాలైంది లెక్కేసుకొస్తున్నాం. ఈ 2026 సంవత్సరాల్లో ఎన్ని సమాధులు ఇప్పటికి తెరబడి ఉన్నాయి? బీటెక్ ఎంటెక్ చదువుతున్నారు ఇంజనీర్లు, అంతే చెప్పండి పర్లేదు. ఎన్ని సమాధులు ఇప్పుడు తెరబడి ఉన్నాయి చెప్పలేరా? చెప్పలేని వాళ్ళు చేయి ఇలా ఊపేయండి, ఏమనుకో. మౌనం అంగీకారానికి. జోసెఫ్ డానియల్ ఎన్ని సమాధులు? లేడీకి చెప్పండి. ప్రపంచంలో 2026 సంవత్సరాలకి ఇప్పటికీ ఎన్ని సమాధులు తెరబడ్డాయనంటే మీరు ఇంకా చాలామందికి బలుబు వెలగలేదు, అందలేదు. అందితే చెప్పండి. ఒకటి, అది ఎవరిది? యేసు సమాధి ఒకటే. దేవునికి స్తోత్రం. కానీ యేసుక్రీస్తు ప్రభువు సమాధి ప్రపంచంలో ఒకే ఒక సమాధి తెరబడి ఉంది. ఆయన సజీవుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మత్తయి సువార్తలో సమాధుల గురించి రాశాడు. అమ్మా చూడు, అయ్యో వేషధారులైన శాస్త్రుల 23వ అధ్యాయం కింద చదివితే, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా. నిన్న సమాధులు. మరి ఇంకో విషయం చెప్పలేదు మీకు నేను. ఈ ఈస్టర్ పండగకి మరొక పేరు ఉంది, ఏంటంటే సమాధుల పండగ. ఏంటమ్మా? బైబిల్ ఎక్కడ సమాధుల పండగ లేదు. అన్ని మిషన్ల వారు, లోదరాన్, బాప్టిస్టు, సిఐసిఐ, జీడిఎం, ఈ మిషన్ల వాళ్ళు పూర్వం నుండి ఈస్టర్ పండగకి పడిపోయినటువంటి పాడైపోయినటువంటి గోరీలని సమాధులను బాగు చేసి రంగులేసి చక్కగా తెల్లవారుజామున వెళ్ళి, ఈరోజు మా నాన్నగారు బిషప్ అయ్యారు, 30-40 సంఘాలు కట్టారు అరకులోయలో. ముందు మా తల్లి చనిపోయారు. కార్యక్రమం వెళ్ళి నాన్నగారు వెళ్ళదంటే, ఎవడు చెప్పాడు రా మీకు చచ్చిపోయిన సమాధికి వెళ్ళి నోరు వేసుకోండి అన్నాడు. అంతే, వెళ్ళనివ్వలేదు. తర్వాత ఆమె మా అమ్మగారు చనిపోయి 12 ఏళ్ళగా అమ్మాయి ఎందుకు చనిపోయారు. నిరుడుగా మొగటాడు. 3వ రేపు జూన్ 1 వస్తే 3వ సంవత్సరం. మరి మా కోళ్ళంది, మరి సునీత వెళ్దామా అంటే, ఎందుకంటే బావగారు మీ నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. ఎందుకు? ఆయన మనస్సును మనం బాధ పెడతాం, వద్దు. చనిపోయిన సమాధులు ఏముంటాయి? మృతకలే భారములు ఉంటాయని చెప్పాను. ఎముకలు, తలాపురులు. చదవమ్మా. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చూడండి, అవి వెలుపడ సన్న గ్లాసు పెట్టితోనూ ఈ మధ్యన చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు, అమ్మా వినండి, ఎవరో కానీ మొన్న నన్ను సమాధి గురించి అడుగుతున్నారు. అయ్యగారు ఎంత అవుతుంది సమాధి ఖర్చు కంటే? ఇంచుమించు 3, 4, 5 వేలు. దూరకు సమాధి పెట్టి 2,000, 200, 300. ఇప్పుడు సమాధి పెట్టి ఎంతంటే 4, 5 వేలు అయిపోయింది. ఇక్కడే మురికాలు గట్టి చేస్తారు, ప్రకాశం చదువుద. గొయ్యి తవ్విన వానికి బట్టలు, పౌడరు, సెంటుకి టోటల్గా 5, 6 వేలు అవుతుంది. గొయ్యి తీసినోడికే 2,000 తీసుకుంటాడు. సమాధి కార్యక్రమం అది బైబిల్లో చేయనుంది, కానీ దాని కొరకు ప్రత్యేకంగా మనం చేయలేమీ లేదు. చదువమ్మా. మీరు సున్నము కొట్టిన సమాధులను, సున్నం తెల్లగా ఉంది, పొలగట్టికి తవ్వితే ఉండగలం అక్కడమ్మా? ఉండలేం. దుర్గంధపు వాసన. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి చూడడానికి వెలుపుటకు శృంగారంగా కనబడుతున్నవి, కానీ
లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు చాలా నీతిమంతులుగా నేను తెల్ల డ్రెస్ వేసుకున్నాను. జోసఫ్ డానియల్ తెల్ల డ్రెస్ వేసుకున్నాడు. మరి మా హృదయాలు అలా ఉన్నాయా? అలా ఉంటేనే ఈ డ్రెస్ యొక్క విలువ. చాలామంది తెల్ల తెల్ల మెడ దగ్గర పాడిన పాటలు నా హృదయానికి మేలు కలిగించాయి. మీరు పాడిన పాటలు నా పాపను ఒప్పింపజేస్తాయి. ఈరోజు నేను రక్షించబడుతున్నా, రక్షణ బాప్తిని తీసుకుంటాను. ఓకే, అక్కడ చెరువు ఉన్నా కాలువ ఉన్నా. ఒకసారి అమ్మగారు నేను అనంతపురం వెళ్ళాం, రాయలసీమ ఏరియా. తుంగభద్ర నదిలో 7 బాప్తిస్మ ఇచ్చాం. గ్రీన్ వాటర్, అది చాలా వడిగా పరిగెడుతుంది. నాకు ఈత రాదు కాబట్టి 2 మగవాళ్ళని ఈ పక్క ఆ పక్క నుంచోమని చెప్పి అక్కడ పాస్టర్ గారింట్లో 4 పిల్లలు, ఇంకొక 3 సంఘస్థులు, 7 బాప్తిస్మ ఇచ్చి పైకి వచ్చేటట్టు నా బాడీ అంత స్కూల్ అయిపోయింది. పేరా ఎక్కడికి వెళ్తే అక్కడ చాలామంది యవనస్తులు రక్షించబడి మారు మనస్సు పొంది బాప్తిస్మ పొందేవారు. ఇప్పుడు సమాధి కాడ ఉన్నాం. 2 అన్నాడు, గుడ్డి పరిచేయడా, మీరు గిన్నెను పళ్ళెమును వెలుపుడ మీరు దగదగలాడినట్లుగా మీరు తోముతున్నారు. ఆడవాళ్ళకి వచ్చింది ప్రశ్న. ఇదివరకు కంచి పళ్ళాలు, స్టీల్ పళ్ళాలు, సిల్వర్ పళ్ళాలు, కచ్చిగిలి బూడిది, చింతపండు, ఊక, పేడ 3 కలిపి గడ్డి చెత్తో తోమితే ఇప్పుడు లేక సబ్బులు లేవు, అంట్లు సబ్బులు లేవు, బట్టల సబ్బులు లేవు. బట్టలకు సోడా ముగ్గుతో ఉడకబెట్టేసేవారు. ఈ చింతపండు, ఈ కచ్చిగిలి బూడిది, ఈ ఆవు గేదె పేడ కలిపి అట్టు తోమి కడిగి ఎండబెడితే మనుషుల్లో ముఖం నీడ అర్థం అక్కర్లేదు. ఇక అంత అందముగా మెరిసిపోతుండే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాటలు యవనస్తులారా మీకు ఎలా ఉండవు, ఇంతగా ఉండవచ్చు. మా ఎక్స్పీరియన్స్లో మాట్లాడుతున్నాను. గిన్నెను పళ్ళెమును ముందు బయటే తోముతారు ఆడవాళ్ళు, బయటే. లోపలేమో తెలుసమ్మా, కిలం చదువమ్మా. లోపల అజితేంద్రియమును కిలమును ఉంటుంది. గుడ్డి పరిచేడా గిన్నెను పళ్ళెమును బయట కాదు, లోపలత్వము. లోపలనగా హృదయము లోపల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఊర్లో పెండ్లయింది. 2 అన్నములు ఒకేసారి పెళ్లి చేశారు. పాత నిబంధన కాలంలో లెక్కేయండి. ఆదివారం 1 లెక్కేయాలి త్వరగా. సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7. మేడం గారు అర్థమైందా? పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం ఎప్పుడమ్మా? శనివారం. సాటర్డే వాళ్ళకి ఆరాధన. యేసుక్రీస్తు ప్రభు శనివారం లేచాడా, ఆదివారం లేచాడా? అది విశ్రాంతి దినానికి ప్రభు అయినాడు కాబట్టి ఇప్పుడు ప్రభు ఆదివారం విశ్రాంతి దినంగా మారింది. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుట. నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను, 7వ దినమున నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి. చదవాలా? లెక్కేసుకోండి. తల్లొత్తే పిల్లరారు, పిల్లొత్తే తల్లి రారు, తండ్రి వస్తే కొడుకు రాడు, కొడుకు వస్తే తల్లి. ఈనాడు మన గుడే కాదు, చాలా గుళ్ళో ఎవరో పిల్లల వారితో రావట్లేదంటే వారు తల్లికి తండ్రికి బాధ కలిగిస్తున్నారు. మా ఇంట్లో పిల్లలైనా సరే, పాస్టర్ గారి పిల్లలకు ఒక న్యాయం, విశ్వాసుల పిల్లలకు న్యాయం. కత్తిపేట కాడికి గట్టికెళ్తే గుమ్మడికాయైనా, వంకాయైనా, మామిడికాయైనా దోస తెగిపోల్సింది. గల ఖడ్గము చెప్పండి, చదవంపుడమ్మా. లెక్కేయండి. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెైనను, నీ ఇంట్లో దాసత్వము చేసి దాసి పని చేసే మనిషి అయినను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీళ్లలో ఉన్న పరదేశి అయినను. దీన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? విశ్వాసులలో. మా ఇంట్లో నెరవేరుస్తున్నానన్న వారు చేయి చూపించండి, చూస్తాను. మనల్ని అనేకులు దీన్ని నెరవేర్చకే ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. నీవు నీ ఇంటివారు, బైబిల్ యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం.
మీరెవరెవరిని సేవిస్తారో సేవించుకోండి, నాకు భయం లేదు. ఈనాడు ఆకాశంలో సూర్యుడిని చంద్రుడిని అమ్మా ఒక దినమెల్లా ఆయన ఆపేశాడు ప్రార్థన చేసి. దేవునికి స్తోత్రం. ద గ్రేట్ ప్రేయర్ మెన్. యెహోషువ చేసిన ప్రార్థన, సూర్యుడు తూర్పున చంద్రుడు పడమట ఉండి ఎదురుబెదురయ్యి వాళ్ళు గూగుపోవాల్సింది అమ్మా, గూగుపోవాల్సింది ఎక్కడెక్కడ నిలబడిపోయారు. ఎవరు ప్రార్థన వాళ్ళు చెప్పండి? యెహోషువ. అంత ప్రేయర్ఫుల్. మనము మన ఇంటి వారము. విశ్రాంతి దినం అంటే ప్రభు విశ్రాంతి దినమునకు సర్వాధికారి అయి ఉన్నాడు. ఈయన విశ్రాంతి దినమును పరిశుద్ధపరచుటకే ఈ లోకానికి వచ్చి మన కొరకు గొప్ప యజ్ఞము చేశాడు. కాబట్టి ఏ ఆదివారములో ఎన్నో సత్యాలు వింటున్నారు. పేరా ఈ సమయంలో యోహాను సువార్త చదివే చివరిలో అక్కడ ఏముంటుందంటే 20వ అధ్యాయంలో 4-5 చదువు. ఎవరో పరిగెడుతున్నారంటే ఇద్దరు పైన కొంచెం. కాబట్టి పేతురును ఆ శిష్యుడును ఈ సమాధి గడికి వచ్చి వెళ్ళిపోయిన స్త్రీలు చెప్పారు వెళ్ళి శిష్యులకు, పేతురు యోహాను ఇంకేముంది మన ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారని చెప్పారో వీళ్ళు అక్కడ పరిగెత్తుకుని సమాధి దగ్గరకు వచ్చి పరిగెత్తి లోనకి వెళ్ళి చూశారట. వాళ్ళకు కూడా అక్కడ ప్రభువు లేడు. దేవునికి స్తోత్రం. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధికి వచ్చి వంగి నారబట్టలు పడినుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతడు సీమోను పేతురు అతడు వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినుటయు ఆయన తలరుమాలు నారబట్టలు దగ్గర ఉండక వేరొక దిక్కున చోట ఉండుట చుట్టపెట్టి ఉండుటయు చూచి. ఇది ఆశ్చర్యం. ఎవరు తలగొడ్డిప్పారు, ఎవరు చుట్టిన బట్టను విప్పారు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం. దేవుని శక్తి అక్కడ ప్రవేశించింది. చాలామంది తలగొడ్డు చుట్టుకుంటా కూసేపు పని తల ఉడిపోతుంది, మళ్ళీ కడతా. ఏంటి అన్నిసార్లు నువ్వు తలగొట్టు గట్టిగా చుట్టు. తలగొడ్డ దేనికి గుర్తనగా పని చేటుకు తలకు ఎటువంటి అభ్యంతరం తలపాగా చుడతారు. ఆయన తలకు చుట్టిన గుడ్డ వేరొక దిక్కున ఉన్నది, ఆయనకు చుట్టిన అంగి వేరే స్థలములు ఉన్నది. కానీ అక్కడ ఎవరు లేరు. చెప్పండి చెప్పండి గట్టిగా. ఫాలో అవుతున్నారు లెసను మెసేజీ. యేసు మాత్రం అక్కడ లేడు. మేమెళ్ళి చూచినాము యేసుని, చూచినాము యేసుని సమాధిలో, యేసుడు లేడు తోచక ఏమం. పేతురు యోహాను యాకోబు ఆంద్రేయులైన వారు శిష్యులు కూడా పరిగెత్తారు. ప్రభువు లేకపోవడం ఏంటి? బలమైన రాయి పెట్టాం, బట్టతో చుట్టాం, 150 ఏంటమ్మా 150 షేర్లు అత్తరు ఆ సమాధి తొట్టులో వేసి వచ్చాం. ఏమైపోయాడు? 3వ రోజున అందరికంటే తెల్లవారుజామున బండను గెలిచి ముద్రను గెలిచిన జయయేసు ముద్రయు ఓడెను జయయేసు. చప్పులు కొడదు గట్టిగా. జయయేసు ముద్రయు ఓడెను. కావలి గెలిచిన కావలి ఓడెను.
యెరూషలేములో ఆ గొలగతా కొండ దగ్గర ఉన్నటువంటి సమాధి ఒకటి మాత్రమే. ఇప్పుడు యెరూషలేము టూర్ వెళ్తున్నారు. మేము కూడా వెళ్ళవలసింది. స్తులారా, తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలను, మీరు మీ పిల్లలను ప్రభువు యొక్క చెప్పండి శిక్షలోను బోధలో పెంచి యేసుక్రీస్తు ప్రభు జయశీలుడిగా లేచి అడిగెళ్ళిపోడమ్మా తండ్రి అయిన కుడి చేతి వైపున ఆయన కూర్చున్నాడు. ఎంతమంది నమ్మారా మాట? కుడి చేతి వైపున కూర్చుండి తండ్రి వెళ్ళమనగానే రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇందాక పాప పాట పాడింది, యేసు రాజుగా వచ్చుచున్నాడు. పండి ఓ లోకమంతా లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, నా రాజుగా వచ్చుచున్నాడు. నా రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. రాజుగా పుట్టాడు. చనిపోయేటప్పుడు కూడా నువ్వు యూదుల రాజు అంటే ఏమన్నాడు ఆయన? మీరన్నట్టే నేను యూదులకు రాజుని. ఇప్పుడు రాజాది రాజుగా వస్తున్నాడు. కింగ్స్ ఆఫ్ కింగ్, రాజులకు రాజుగా ఎలాగొస్తున్నాడు? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు గట్టిగా వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా రవి కోటి రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, నా రాజుగా వచ్చుచున్నాడు. నా రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. యేసు సమాధి మాత్రమే తెరబడింది. మహామహులు గనులు పేరు ప్రఖ్యాతి పొందిన రాజాదిరాజులు సమాధులన్నీ కూడా సద్దాం హుసేన్ గల్ఫ్ దేశాలన్నీ గడగడలాడించిన సద్దాం హుసేన్ సమాధి కూడా ఏమైందమ్మా? మూతబడే ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత ప్రత్యేక పాటలు పాడే టైం ఇస్తాం. కళ్ళు మూసుకొని కదలకండి ఎవరు. ప్రభువా, సమయంలో కొద్దిసేపు మాట్లాడిన టైం అయిపోయింది. నిశ్చితమైతే మళ్ళా కొద్దిసేపు పాటల ద్వారా గడపడానికి కూడా సహాయించి కరుణించి కాచి కాపాడండి. కృపా సమాధానము దయచి భయంకర ఎండలో ఓపికతో సహనముతో బిడ్డలు ఉన్నారు. ఇదిగో ముందుగా బాబు మాట్లాడి వెళ్ళారు, చివరిగా నేను మాట్లాడాను. బిడ్డలు పాటలు పాడుచుండగా ఈ పునరుద్ధరణ పండగ దినమందు బిడ్డలు ఒకరిద్దరు పాటలు పాడారు. ముగించుకోవడానికి సహాయించి యేసు క్రీస్తు ప్రహస్తనామదడుగుచున్నాము తండ్రి. మనిషారా,